చూసావా, మిత్ర వేసినవి 3 ముళ్ళు అయితే ఇవి ఊడి రావు. నువ్వు వేసుకున్నావు కాబట్టి ఊడి వచ్చాయి. ఎంత పని చేశారా ఆంటీ? మిమ్మల్ని అసలు ఏం చేయాలి? నువ్వు నన్ను ఏమీ చేయలేవే. వెళ్ళి నీ దిక్కున్న చోట చెప్పుకో. ఏంటి మనీషా, నువ్వు కట్టుకున్న తాళి కింద పడిపోయింది? నేను కట్టుకోవడం ఏంటి? జరిగిందంతా మేం కళ్ళారా చూసాం మనీషా. చెవులారా విన్నాం కూడా. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని మా చిన్నత్తయ్య గారు నిజం చెప్పేసింది. ఏం జరిగింది? నా తాళి తెగిపోయింది ఆంటీ. తప్పమ్మా, తాలి తెగింది అనకూడదు, పెరికింది అనాలి. మెడలోని తాలిపోగు పెరికితే ఆ తాలి కట్టిన వాళ్ళకి అరిష్టం, ప్రాణగండం. నన్ను క్షమించండి ఆంటీ, తప్పు జరిగిపోయింది. నా వల్ల మిత్రకేం జరగకూడదు. కావాలంటే నేను చేస్తాను. ఆ శిక్ష ఏదో నేను వేసుకుంటాను. పంతులు గారు, దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? ఉందమ్మా. మంగళగౌరి వ్రతం చేయించి మళ్ళీ 3 ముళ్ళు వేయిస్తే అరిష్టం పోతుంది. అవన్నీ కట్టిన తాళికి పంతులు గారు, కట్టుకున్న తాళికి కాదు. కట్టుకున్న తాళేంటి లక్ష్మి? మిత్ర నా మెళ్ళో తాళి కట్టాడు. లక్ష్మి, నువ్వాగు. పంతులు గారు, రేపు హోమం కంటే ముందు మంగళగౌరి వ్రతం జరిపించి మిత్రతో మనీష మెళ్ళో తాళి కట్టిద్దాం. అలాగేనమ్మా. రేపే వ్రతం, హోమం. అందరూ సిద్ధంగా ఉండండి.